హాయ్ అందరికి ఈరోజు అయితే మంచి రెసిపీ అండి. ఇప్పుడు టమాటాలు చాలా తక్కువ రేట్లో దొరుకుతున్నాయి కాబట్టి పచ్చడి పెట్టుకోవచ్చు, రోటి పచ్చడి చేసుకోవచ్చు, చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. సో నేను ఈరోజు అయితే చాలా డేస్ అయింది, ఒక 1 year అవుతుండొచ్చు నాకు తెలిసినంత వరకు. నేనైతే ఈరోజు మంచిగా రెడ్ టమాటాలు చాలా బాగున్నాయి, 2 పచ్చిమిర్చి అలా వేసేది అయితే టమాటా రైస్ అయితే చేస్తున్నాను. ఫుల్ వీడియో చూడండి, మీరు ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో బాగుందనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ముందుకు తీసుకెళ్తారని, సపోర్ట్ చేస్తారని అయితే గట్టి నమ్మకంతో వెయిట్ చేస్తున్నా. ఇప్పుడైతే అన్ని కట్ చేసుకొని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా మనం టమాటాలు తీసుకొని అండ్ రైస్ అండ్ ఫిష్ ఫ్రై కూడా ఉంది, బట్ అది ఫ్రై చేయాలి. నేను ఫ్రిడ్జ్లోంచి బయట అయితే పెట్టాను. ఈ గిన్నెతో అంటే దీంతో ఒక నిండుగా ఒకటి వచ్చింది, ఒకటి మామూలు హెల్తీలో ఒకటి వచ్చింది అనమాట. ఇవి ఒక 2 times వాష్ చేసి మంచిగా ఒక 1/2 hour లేదంటే ఒక 25 minutes కడిగి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా మనం వంట ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుందాం. ఇవి అయితే కడిగి పక్కన పెట్టి మనం చేస్తుంది టమాటా రైస్ కాబట్టి టమాటాలు అయితే పండుగ ఉంటే బాగుంటుంది. అందుకని అయితే ఒక 6 అయితే నేను టమాటాలు తీసుకున్నాను, 6 to 7. ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. చాలా బాగుంటుంది, డెఫినెట్గా ట్రై చేయండి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు. అంటే స్పైసీ ఎక్కువ వేస్తే కారంగా ఘాటుగా ఉంటుంది, పిల్లలు తినలేరు. కాబట్టి కారము ఉప్పు అన్నీ సరిపడా చూసుకొని చేసుకుంటే ఒకటికి ఇంకా 2 ముద్దలు ఎక్స్ట్రా తినాలి అనిపిస్తుంది. కాబట్టి మనం ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం కాబట్టి చేసుకునేది కూడా హెల్తీగా చేసుకుంటే మంచిగా తినొచ్చు అందరం కూడా. కాబట్టి పండు టమాటాలు ఇప్పుడు సీజన్ చాలా దొరుకుతున్నాయి, మనం మంచి పచ్చళ్ళు కూడా పెట్టుకోవచ్చు. ఎందుకో నాకు టమాటా రైస్ చేయాలనిపించింది, ఎక్కువ రోజులు ఉన్నా కూడా అవి మగ్గిపోతున్నాయి. కాబట్టి ఇలా కొన్ని కొత్తగా ట్రై చేద్దామని అయితే టమాటా రైస్ చేసి చాలా డేస్ అయింది కూడా, ఒక 1 year అయింది. ఇప్పుడైతే టమాటాలు, పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకొని సరిపడా ఆయిల్ అయితే వేసుకుందాం. బాండి హీట్ ఎక్కిన తర్వాత చూసారు కదా, బాండి అయితే హీట్ ఎక్కింది. సరిపడా ఆయిల్ వేసుకొని, మరీ ఎక్కువ ఆయిల్ కూడా వేసుకోవద్దు, ఎందుకంటే ఆయిల్ కనిపిస్తే రైస్లో బాగుండదు. మినిమం వేసుకోండి. 2 బిర్యానీ ఆకులు, స్టార్ పువ్వు అండ్ సాజీరా, ఒక చెక్క, ఇవైతే నేను వేస్తున్నాను. ఎక్కువ ఏమి వేయట్లేదు. మొగ్గ అస్సలు వాడట్లేదు నేను, ఎందుకు తెలుసా, మొగ్గ వాడడం వల్ల ఘాటు కడుపులో మంట వస్తుంది. కాబట్టి నేను ఎప్పుడైతే అంతగా దాన్ని ప్రిఫర్ చేయను. చూసారు కదా, సాజీరా మంచి స్మెల్ కోసం. ఇప్పుడైతే మన ఆనియన్స్ అయితే వేసేద్దాం. ఇప్పుడు ఆనియన్స్ అయితే వేసేసుకుందాము. కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ హీట్ అయింది కదా, ఆనియన్స్ వేసుకుందాం. ఇంకా వాటితో పాటు పచ్చిమిర్చి, కరివేపాకు కూడా నేను వేసేస్తున్నాను. ఇవి కొంచెం మగ్గడానికి మనం ఏం చేయాలంటే సిమ్లో పెట్టుకోవాలి. ఎక్కువ హై మంటలో పెడితే ఏమైతే అంటే అడుగంటిపోయి మన ఆనియన్, పచ్చిమిర్చి కూడా బ్లాక్ అయిపోతాయి. కాబట్టి కొంచెం నల్లగా కనబడుతుంది రెసిపీ. కాబట్టి మనం సిమ్లో కుక్ చేసుకున్నప్పుడు ఉడికి మంచిగా కనిపిస్తుంది, కలర్ఫుల్గా కనిపిస్తుంది. మనం కరివేపాకు, పచ్చిమిర్చి వేసి ఒక 2-3 minutes మూత పెట్టుకుంటే స్మెల్ ఇలా బయటికి గుమాయిస్తుందని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు అల్లం పేస్ట్, పసుపు అయితే యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కలిసేటట్టు అయితే మంచిగా కలుపుకోండి. చాలా బాగా వచ్చింది, ఎందుకంటే నేను చాలా డేస్ తర్వాత చేశాను, చాలా ఇంట్రెస్ట్గా చేశాను. ఎస్పెషల్లీ బాస్మతి రైస్తో చేశాను కాబట్టి. మామూలు రైస్తో చేసినా బాగానే ఉంటుంది, కాకపోతే చూడడానికి కూడా కొంచెం కలర్ఫుల్గా టెంప్టింగ్గా ఉండాలి అంటే బాస్మతి రైస్తో చేసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది, కలర్ఫుల్గా ఉంటుంది. కాబట్టి మంచిగా అనిపిస్తుంది. ఇంకా క్యారెట్, ఇంకా బీన్స్ వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. నేను అవేమీ వేయలేదనమాట. ఇప్పుడు అన్నీ కలిసేటట్టు కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అయితే యాడ్ చేస్తున్నాను. ఒక్కసారి అలా నార్మల్గా గరిటెతో కలుపుకొని ఒక 5 to 6 minutes మూత పెట్టేసేయాలి. ఎంత టైం ఇస్తే అంత మంచిగా కుక్ అవుతాయి మనకు టమాటాలు. చూసారు కదా, టమాటాలు అయితే కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కారం, ఉప్పు సరిపడా వేసుకోవాలి. చూసారు కదా, ఇంతవరకు చాలన్నమాట, మరి ఓవర్గా తిక్కుగా కూడా అవ్వనివ్వద్దు. సాల్ట్ చూసి వేసుకోండి. అండ్ కారం కూడా చాలా తక్కువ వేస్తున్నాను నేను, ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి యాడ్ చేసాం. కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువ వేసి కారం ఎక్కువ వేస్తే ఘాట్ ఎక్కువైపోతుంది. కాబట్టి ఇవి 2 కూడా సరిగ్గా వేసాను నేను. చూసారు కదా, మరీ రెడ్గా లేదు, అలాగని నార్మల్గా లేదు, మీడియం ఉందన్నమాట. ఒక 5 to 6 minutes మూత పెట్టి మళ్ళీ మగ్గించుకున్నాక ఆల్మోస్ట్ మనకు టమాటా అనేది మగ్గిపోయింది. ఇప్పుడు ఇంట్లో నూరుకున్న మసాలా కూడా నేను వేసాను, గరం మసాలా. 10 hour ముందే నేను రైస్ కడిగి నానబెట్టి పక్కన పెట్టాను. మనకు రైస్ చాలా బాగా నానింది కాబట్టి వాటరు ఎంతకైతే అంత వేయొద్దు. 2 కప్పు రైసు, ఒక ఫుల్ కప్పు, ఒక 1/2 కప్పు రైస్ అయితే వేసాను నేను. ఒక ఫుల్ కప్పు, ఒక 1/2 కప్పు. చూసారు కదా, దీంతో ఒక 2 full వాటర్ వేస్తున్నాను. అండ్
ఒకటి హాఫ్ వేస్తున్నాను, ఎందుకంటే ఫుల్గా వేయట్లే. ఆల్రెడీ మనకు రైస్ నానుంది కాబట్టి మనం ఎక్కువ వాటర్ వేస్తే మెత్తగా అయిపోతుంది. కాబట్టి చూసి వేసుకోండి. ఒక గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ అలా వేయాలన్నమాట. ఒక కప్పు రైస్కి 2 కప్పు వాటర్, హాఫ్ రైస్కి 2 హాఫ్లు అలా వేయాలి. చూసారు కదా, నేనైతే అలాగే వేసాను కొలత. మీరు రైస్ ఎట్లా వేసుకుంటే దానికి డబల్ ఉంటుంది అంతే. రైస్ నానింది కాబట్టి తక్కువ వేసుకుంటే అక్కడికక్కడికి సరిపోతుంది. ఈ గ్రేవీనెస్ అనేది సాల్ట్ అంతా చూసుకొని ఒక 5 to 6 minutes మూత పెడితే మనకు అది అనేది మసులుద్ది అనమాట. చూసారు కదా, ఇలా మసిలిన తర్వాత మన రైస్ అయితే ఏదైతుందో అదైతే మొత్తం వేసేసుకుందాం. దాంట్లో మన గ్రేవీనెస్ రెడీ చేసాం కదా, టమాటా ప్యూరీ లాగా దాంట్లో వేసేసుకుందాం. ఎసట్లో వేసుకోవాలి. చూసారు కదా, అస్సలు అన్నం ఎరిగిపోకుండా చాలా కేర్ఫుల్గా కదిపామనుకో చాలా బాగా కుక్ అవుతుంది. లంచ్ బాక్స్లోకి కానీ, ఆఫ్టర్నూన్ పిల్లలకు కానీ, మనకు కానీ, లేకుంటే కర్రీ లేనప్పుడు కానీ, ఇమీడియట్గా అవ్వాలి అనుకున్నప్పుడు ఇలా చేసుకున్నాం అనుకో ఎంచక్కా తినొచ్చు. కర్రీ సపరేటు, రైస్ సపరేటు చేసుకున్న ఓపిక లేదు అంటే ఇలా సింపుల్గా రెండు ఒకే చోట చేసామనుకో వేడివేడిగా కాస్త పెరిగేసుకొని, లేదంటే కొంచెం రైతలా చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. నోరు బాగాలేనప్పుడు, ఎప్పుడైనా కొంచెం స్పైసీగా తినాలనిపించినప్పుడు మనం ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుందండి. బయటికి వెళ్ళి తినడం కంటే ఇంట్లో ఇలా రెడీ చేసుకోవడం చాలా చాలా మంచిది. చూసారు కదా, రైస్ మొత్తం అయితే నేను వేసేసాను. ఇంకా ఎంత బాగా అంటే చూస్తేనే అలా కనిపిస్తున్నాయి రైస్. ఇట్లా ఎక్కడ విరిగిపోతాయా అన్నట్టుగానే నేను డీల్ చేశాను. ఎందుకంటే ఎరిబరి కలిపామనుకో అన్నం మొత్తం తుక్కు అయిపోతుంది. కాబట్టి కాస్త నిదానంగా ప్రేమగా డీల్ చేస్తే సూపర్ అవుతుంది అని చెప్పొచ్చు. మళ్ళీ ఒక 5 to 6 minutes నేను సిమ్లో పెట్టాను మంట, ఓవర్గా పెట్టొద్దు. ఇప్పుడు ఓవర్ మంట పెడితే ఏమవుతుందంటే ఎక్కువ గ్రేవీ తగ్గిపోతుంది, అన్నం ఉడకదు, అడుగంటుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. చాలా వరకు తొందరగా కావాలని మంట హెవీలో పెట్టేస్తారు. మంట మనం మీడియంలో పెట్టుకొని గ్రేవీకి సరిపడా అన్నీ చూసుకొని పెడితే కరెక్ట్గా కుక్ అవుతూ ఉంటుంది. రైస్ వాటర్ని పీల్చుకొని కరెక్ట్గా కుక్ అవుతుంది అనమాట. చూసారు కదా, మధ్యలో ఒక 2 times అలా మూత తీసి కదుపుతూ మూత పెట్టాను. మ్యాక్సిమం 98% అయినట్టే. ఇంకొక 5 minutes అయితే సరిపోతుంది, అంతే, ఏం లేదు. ఫైనల్లీ కొత్తిమీర అయితే వేసాను ఈ స్టేజ్లో. అలాగే పైనుంచి కొంచెం కలర్ఫుల్గా ఉండాలని జీడిపప్పు కూడా నేను యాడ్ చేశాను. నాకైతే చూస్తే నోరు ఊరుతుంది, చాలా టెంప్టింగ్గా ఉంది. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కంపల్సరీ సపోర్ట్ చేయండి. చూసారు కదా, ఇలా పైనుంచి జీడిపప్పులు అలా వేసుకొని మళ్ళీ ఒక 5 to 6 minutes అయితే మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుంది. సో ఫైనల్లీ ఇంకొంచెం గ్రేవీ ఉంది మనకి, అక్కడక్కడ మధ్యలో అప్పుడప్పుడు కదుపుతూ ఉండాలన్నమాట. అలాగే వదిలేయద్దు. ఇలా కదుపుతుంటే కిందికి పైకి రైస్ని చేస్తున్నప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అవుద్ది. చూసారు కదా, అన్నం ఎంత బాగుందో, ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈ డిష్ చూస్తుంటే నాకు చాలా చాలా బాగా అనిపించింది, ఎందుకంటే నేనేనా చేసింది అనిపించింది అనమాట. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉందో. ఇప్పుడు స్కూల్ నుంచి మా పిల్లలు వచ్చిన తర్వాత కూడా చాలా ఇష్టంగా తింటారు, చాలా మంచిగా అనిపిస్తుంది. మన పిల్లల కోసం కదా మనం చేసేది. సో ఇంకా చూసారు కదా, మళ్ళీ ఒక 5 minutes అలా మూత పెట్టి వదిలేసామంటే ఫైనల్గా మన డిష్ అయితే రెడీ అయిపోయినట్టే. ఒక 5 minutes సిమ్లోనే, నేను మ్యాక్సిమం సిమ్లోనే కుక్ చేస్తున్నాను. టైం పట్టింది, కాకపోతే మన వీడియో కదా అందుకనైతే నేను షార్ట్లా చూపించేస్తున్నాను మీకు. షార్ట్ అంటే షార్ట్గా కాదు, ఇన్ టైంలో ఎలా చేసుకోవాలి అనేది అయితే పెట్టానమాట. సో ఫైనలీ మన రెసిపీ అయితే అయిపోయిందనమాట. అడుగు నుంచి కొద్దిగా రైస్ పైకి తీసుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అయింది. పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టే. కొంచెం ఆనియన్, పెరుగు రైతా ఇది వేసుకొని తింటే ఉంటుంది, వా అనాల్సిందే. పొగలుగా ఎంత బాగుంది కదా. ఇంకా మనకు సమ్మర్ కూడా దగ్గరికి వచ్చింది కాబట్టి కొంచెం కూల్గా, కొంచెం వేడి దిగినాక తినాలనిపిస్తుంది. సో చూసారు కదా, నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. చూసిన మీ అందరికీ